బాలీవుడ్ లో పాన్ ఇండియా వైడ్ గా రూపుదిద్దుకుంటున్న చిత్రం రామాయణ. రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. అయితే ఇందులో విఎఫ్ఎక్స్ పై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. దీనిపై తాజాగా బాలీవుడ్ హీరో రణబీర్ తీవ్రంగా స్పందించారు. బాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ రామాయణ విజువల్స్ ఎఫెక్ట్స్ పై వస్తున్న విమర్శలకు హీరో రణబీర్ కపూర్ ఘాటుగానే సమాధానమిచ్చారు. చాలా మందికి సీజీ లేదా విఎఫ్ఎక్స్ ఎలా చేస్తారో అసలు అవగాహన లేదని ఆయన అన్నారు. ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ట్రైలర్ను చుట్టేశారని భావించడం పొరపాటని స్పష్టం చేశారు. టెక్నాలజీ వెనక వందలాది మంది కళాకారులు ఏళ్ల తరబడి రాత్రింబవలు పడుతున్న శ్రమను గుర్తించాలని రణబీర్ కోరారు. ప్రస్తుతం ఈ సినిమా విఎఫ్ఎక్స్ పనులు ఇంకా కొనసాగుతున్నాయని దర్శక నిర్మాతలు నితేష్ తివారీ, నమిత్ మల్హోత్రా తెలిపారు. ఆస్కార్ పురస్కారాలు సాధించిన ప్రముఖ విఎఫ్ఎక్స్ సంస్థ డిఎన్ఈజీ ఈ ప్రాజెక్టును నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు తాము చేపట్టిన అత్యంత క్లిష్టమైన ప్రతిష్టాత్మకమైన వర్క్స్లో రామాయణ ఒకటని డిఎన్ఈజీ వెల్లడించింది. తుది అవుట్పుట్ ప్రేక్షకుల అంచనాలను మించిపోతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణాసురుడిగా నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ ఎపిక్ డ్రామాపై ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. హాలీవుడ్ స్థాయి మేకింగ్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏది ఏమైనా ట్రైలర్ తెచ్చిన చర్చల నడుమ థియేటర్లలో రామాయణ ఎలాంటి సంచలనం సృష్టిస్తోందో వేచి చూడాలి. బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు వరుసగా డిఫరెంట్ మూవీస్ తో దూసుకుపోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న బయోపిక్ డ్రామా ప్రహార్ రిలీజ్ పోస్ట్ పోన్ అయిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన కొత్త విడుదల తేదీని మేకర్స్ రివీల్ చేశారు. దీంతో పాటు మరిన్ని పాన్ ఇండియా ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఆ డీటెయిల్స్ చూసేద్దామా? బాలీవుడ్ టాలెంటెడ్ హీరో రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం ప్రహార్, ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఉజ్వల్ నికమ్, అవినాష్ అరుణ్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దినేష్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వామికా గబ్బి, జైదీప్ అహ్లవత్, సికిందర్ ఖేర్ వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఈ నెల 7నే థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. న్యాయం కోసం ప్రహార్ అనే పవర్ఫుల్ క్యాప్షన్ తో ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు మేకర్స్. దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ జీవితం ఆధారంగా ఈ బయోపిక్ డ్రామా రూపుదిద్దుకుంది. 26/11 ముంబై ఘోర ఉగ్రదాడుల తర్వాత సజీవంగా పట్టుబడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్ కేసు విచారణలో ఉజ్వల్ నికమ్ పోషించిన పాత్ర అత్యంత కీలకమైనది. ఆ కేసు విచారణ తీవ్రమైన న్యాయ పోరాటాన్ని ఎంతో ఉత్కంఠభరితమైన కోర్ట్ రూమ్ డ్రామాగా దర్శకుడు అవినాష్ అరుణ్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో సీనియర్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ పాత్రలో రాజ్ కుమార్ రావు నటన సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ప్రహార్తో పాటు రాజ్ కుమార్ రావు చేతిలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. భారత క్రికెటర్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న దాదా బయోపిక్ లో గంగూలీ పాత్రను పోషిస్తున్నారు. విక్రమాదిత్య మోత్వాని డైరెక్షన్ చేస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా 2027 మే 14న విడుదల కానుంది. దీనితో పాటు సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తో చేస్తున్న శిక్షక్ అనే ప్రాజెక్టు రఫ్తార్ టైటిల్ తో సస్పెన్స్ డ్రామాగా రిలీజ్ కి రెడీ అవుతోంది. విభిన్నమైన కథలతో బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న రాజ్ కుమార్ రావు రాబోయే చిత్రాలతో బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తారో చూడాలి. ప్రేమలతో టాలీవుడ్ కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టిన మమితా బైజు ఇప్పుడు సౌత్ ఇండియాలో హాట్ టాపిక్ గా మారింది. స్టార్ హీరోలతో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లతో 3 ఇండస్ట్రీల్లో దూసుకుపోతోంది. రీసెంట్ గా తెలుగు, తమిళ్ బైలింగ్వల్ తో హిట్ కొట్టిన మమితా మరి తెలుగులో డైరెక్ట్ మూవీ ఎప్పుడు చేస్తుంది? సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు మమితా బైజు పేరు మార్మోగిపోతోంది. ప్రేమలు సినిమా విజయంతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన ఈ ముద్దు గుమ్మ ఇప్పుడు స్టార్ హీరోల పక్కన అవకాశాలు కొట్టేస్తూ సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. దళపతి విజయ్ జననాయకన్ చిత్రంలో నటించి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ భామ ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా మరో భారీ ప్రాజెక్టుతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. దీంతో అగ్ర దర్శకులు సైతం మమితా డేట్స్ కోసం క్యూ కడుతుండడం ఆమె క్రేజ్ కు అద్దం పడుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ సినిమాలో మమితా మెయిన్ హీరోయిన్ గా నటించింది.
పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తోంది. విజయ్ సినిమా సక్సెస్ ఇవ్వకపోయినా 3 వారాల తర్వాత సూర్య లాంటి మరో బడా స్టార్ తో నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ సూపర్ హిట్ కావడం మమిత ఇమేజ్ ను అమాంతం పెంచేసింది. తమిళంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే తన సొంత గడ్డ మలయాళంలోనూ మమిత సత్తా చాటేందుకు సిద్ధమైంది. ప్రేమలు లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ గిరీష్ ఏడి కాంబినేషన్ లో నివిన్ పాలి హీరోగా రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా బెత్లెహం కుటుంబ యూనిట్ లో నటిస్తోంది. హిట్ కాంబినేషన్ రిపీట్ కావడంతో మాలీవుడ్ లో ఈ ప్రాజెక్టు పై భారీ హైప్ క్రియేట్ అయింది. కాగా ఈ సినిమా కూడా ఆగస్టు 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి ఏ హీరోయిన్ కైనా స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్లు రావడం చాలా అరుదు. కేవలం 30 రోజుల గ్యాప్ లోనే విజయ్, సూర్య, నివిన్ పాలి లాంటి 3 స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతుండటంతో మమిత ఫుల్ జోష్ లో ఉంది. వరుస క్రేజీ అప్డేట్స్ తో సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడి పేరే హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతోంది. తమిళ్, మలయాళంలో డైరెక్ట్ సినిమాలు చేసిన మమిత మరి తెలుగు డైరెక్ట్ సినిమాలో ఎప్పుడు యాక్ట్ చేస్తుంది? విశ్వనాథ్ అండ్ సన్స్ సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఎప్పుడు చేస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాశి ఖన్నా అందం, అభినయం రెండూ ఉన్న ఢిల్లీ అమ్మాయి. దశాబ్ద కాలం క్రితమే ఇండస్ట్రీకి వచ్చినా సరైన సక్సెస్ మాత్రం రాలేదు. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం అంటూ పాన్ ఇండియా వైడ్ గా చక్కర్లు కొట్టిన చిన్నా చితకా సక్సెస్లు ఖాళీగా లేకుండా అవకాశాలొచ్చాయి. ఇది నా సినిమా అనే రేంజ్ లో ఒక్క బ్లాక్ బస్టర్ పడలేదు. అయితే ఖాళీగా ఉండకుండా చేసిన ఒక వెబ్ సిరీస్ సక్సెస్ అయ్యి సెకండ్ సీజన్ కు పరుగులు పెడుతోంది. ఆ డీటెయిల్స్ చూద్దామా? సౌత్ టు నార్త్ చక్కెర్లు కొట్టి చివరికి పవర్ స్టార్ సినిమా చేసిన సక్సెస్ ట్రాక్ ఎక్కలేదు అందాల రాశి ఖన్నా. కానీ షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో చేసిన వెబ్ సిరీస్ మాత్రం డిజిటల్ ప్లాట్ఫామ్ లో బ్లాక్ బస్టర్ అయింది. రాజ్ అండ్ డీకే రూపకల్పన చేసిన ఈ వెబ్ సిరీస్ కి ఇప్పుడు సెకండ్ సీజన్ మొదలు పెట్టారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నాం. 40 సీజన్ 2 షూటింగ్ ఈ మధ్య అధికారికంగా ప్రారంభమైంది. ఈ సిరీస్ మొదటి సీజన్లో మేఘా వ్యాస్ అనే పాత్రలో మెప్పించిన రాశి ఖన్నా మళ్ళీ అదే పాత్రతో సెకండ్ సీజన్ షూటింగ్ లో పాల్గొంటున్నట్లు సెట్స్ నుంచి ఫోటోలను పంచుకున్నారు. కేవలం ఓటీటీ సిరీస్లకే పరిమితం కాకుండా సౌత్ నుంచి నార్త్ వరకు రాశి ఖన్నా వరుస భారీ చిత్రాలతో సందడి చేస్తున్నారు. తమిళంలో రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ధర్మంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, విద్యా బాలన్ కాంబినేషన్ లో అనీస్ బాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఇక టాలీవుడ్ లో సిద్ధు జొన్నలగడ్డ సరసన తెలుసు కదా, పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి పాన్ ఇండియా చిత్రాల్లో నటించిన సక్సెస్ కు ఆమడ దూరంలోనే ఆగిపోయింది రాశి ఖన్నా. ప్రస్తుతం తమిళంలో సిద్ధార్థ్తో రౌడీ అండ్ కో షూటింగ్ జరుపుకుంటుండగా బాలీవుడ్ లో విక్రాంత్ మాసేతో చేస్తున్న తలకోన్ మే ఏక్ షూటింగ్ కంప్లీట్ అయినా రిలీజ్ డేట్ ఇంతవరకు ప్రకటించలేదు. ఇలా సినిమాలు, ఓటీటీ ప్రాజెక్టులతో రాశి ఖన్నా సౌత్ టు నార్త్ చక్కర్లు కొడుతోంది. వీకెండ్ వచ్చిందంటే చాలు ఓటీటీ లవర్స్ సరికొత్త సినిమాల కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ప్రేక్షకులను అలరించేందుకు యాక్షన్, థ్రిల్లర్, డ్రామా, ఫ్యాంటసీ ఇలా విభిన్న జానర్స్ లో ఎన్నో చిత్రాలు డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వచ్చేసాయి. ఈ వారం వివిధ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్న సూపర్ ఇంట్రెస్టింగ్ మూవీస్ ఏంటి చూసేద్దాం పదండి. ఒక సాదా సీదా కుటుంబంలోని చిన్న పిల్లాడు అకస్మాత్తుగా కిడ్నాప్ అయితే ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? ఆ బాబును ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు చేశారు అన్న కోణంలో సాగే ఉత్కంఠ భరిత కథే ఖాన్ సిటీ. ఈ సినిమాలో యోగి బాబు తనదైన కామెడీతో నవ్విస్తే అర్జున్ దాస్ తన పవర్ఫుల్ నటనతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన యాక్షన్ ఫాంటసీ చిత్రం మాస్టర్ ఆఫ్ ది యూనివర్స్ అటార్నియా అనే మాయా ప్రపంచాన్ని కాపాడేందుకు హీ మాన్ తన క్రూర శత్రువైన స్కెల్టీటర్ తో పిక్ వార్ ఈ సినిమా ప్రధాన అంశం. ఈ విజువల్ వండర్ లో మరో విశేషం ఏంటంటే తెలుగు వెర్షన్ లో హీరో హీ మాన్ పాత్రకు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ డబ్బింగ్ చెప్పి సినిమాకు అదనపు క్రేజ్ తీసుకొచ్చాడు. ఈ అడ్వెంచర్ మూవీ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. కొరియన్ డ్రామాలు ఇష్టపడే వారికి ఒక డార్క్ ఫ్యాంటసీ ట్రీట్. ది ఈస్ట్ ప్యాలెస్ ఒక రాజ్ మహల్లా వరుసగా యువరాజులు ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఇదంతా ఒక దుష్టాత్మక వల్లే జరుగుతోందని భావించిన మహారాజు ఆ ఆత్మను అంతం చేయడానికి ఒక గోస్ట్ హంటర్ను రప్పిస్తాడు.
అసలు ఆ ప్యాలెస్ లో ఉన్న భయంకరమైన రహస్యాలు ఏమిటి, ఆ దుష్టాత్మను ఎలా తరిమి కొట్టారు అనే అంశాలతో ఈ సిరీస్ అత్యంత భయానకంగా ఆసక్తికరంగా సాగుతుంది. ఈ హిస్టారికల్ మిస్టరీ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 1971లో నిజంగా జరిగిన కొరియన్ ఫ్లైట్ హైజాక్ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకున్న రియలిస్టిక్ సర్వైవల్ థ్రిల్లర్ హైజాక్. 1971 విమానాన్ని ఎవరు హైజాక్ చేశారు, ప్రయాణికులు ఎదుర్కొన్న భయోందోళనలు ఎలాంటివి, విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసేందుకు పైలట్ ప్రాణాలను పణంగా పెట్టి పడిన శ్రమను తెరపై ఎంతో ఉత్కంఠభరితంగా ఆవిష్కరించారు. సీట్ ఎడ్జ్ థ్రిల్ను ఇచ్చే ఈ థ్రిల్లర్ మూవీ G5లో అందుబాటులో ఉంది. 1960ల నాటి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో సాగే మలయాళ పీరియడ్ డ్రామా. పల్లి చట్టంబి, కమ్యూనిజం, కులమతాల గొడవలతో అట్టుడుకుతున్న ఒక ఊరి జనాలు తమ సమస్యలను తీర్చడానికి ఓ రౌడీని రంగంలోకి దించుతారు. ఆ తర్వాత ఆ ఊరిలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలు ఏంటనేది ఈ సినిమా. హీరో టోవినో థామస్, కయాదు లోహర్ల నటన, అత్యుత్తమ నిర్మాణ విలువలు, అద్భుతమైన నేపథ్య సంగీతం ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఈ పీరియడ్ డ్రామా సోనీ లీవ్ లో అలరిస్తోంది. ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ప్రమాదవశత్తు ఓ హత్యను చూసి కెమెరాలో రికార్డ్ చేస్తుంది. కానీ ఊహించని రోడ్డు ప్రమాదంలో ఆమెకు మనుషుల ముఖాలను గుర్తుపట్టలేని అరుదైన మానసిక సమస్య ఏర్పడుతుంది. ఈ చిక్కుముడిని విప్పడానికి, హంతకుడిని పట్టుకోవడానికి ఓ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. బాధితురాలు చెప్పిన పోలికలతో స్కెచ్ వేయిస్తే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తాయి. టోవినో థామస్, త్రిషా ప్రధాన పాత్రలో మెప్పించిన ఈ మైండ్ బ్లాకింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఐడెంటిటీ G5 వేదికగా ప్రసారం అవుతోంది. ఇది ఇవాల్టి మూవీ మిక్చర్. రేపు మరిన్ని మూవీ ముచ్చట్లతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ మీరు మాత్రం చూస్తూనే ఉండండి NTV.